హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్ఆర్ అనమాట. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం వినొందో క్లియర్ కట్గా చూద్దాం. చివరి దాకా చూడండి, కామెంట్స్ ఏమైనా చేయండి ఎవరు గెలుస్తారనేది. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదే పదే చెప్తున్నా, మీ సపోర్ట్ ఉండాలని, తప్పకుండా అదైతే చేయండి. మ్యాచ్ డీటెయిల్స్లోకి డైరెక్ట్గా వెళ్దాం. దానికి ముందు మీరు కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా IND11 వెబ్సైట్ని ప్రిఫర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ప్రిఫర్ చేయండి. చాలా బోనస్లు ఉన్నాయి, ట్రస్ట్ మీ. సో డీటెయిల్స్లోకి వెళ్తే, సన్ రైజర్స్ గెలుపు దగ్గరికి వెళ్ళి ఓడిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇంపాసిబుల్ టార్గెట్ని దగ్గరికి తీసుకొచ్చి కేవలం 30 రన్ల దగ్గర ఓడిపోవడం అనేది విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కెప్టెన్ ఎలా ఉన్నా పక్కన పెట్టిన ప్లేయర్స్ ఎలా ఆడారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తిలక్ వర్మ గురించి మాట్లాడాలి. ఆ పిచ్ పైన తనకి హోమ్ గ్రౌండ్, తను ఎంత బాగా ఆడాడంటే వికెట్స్ పడుతున్నా కూడా తను ఎంత చక్కగా సిక్సర్స్ కొట్టాడంటే సూపర్. ఇండియా T20 మ్యాచెస్లో తప్పకుండా తనదైన స్టైల్ అయితే కొన్ని ఇయర్స్ పాటు కంటిన్యూ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో తప్పకుండా చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే ముంబై ఇండియన్స్కి తిలక్ వర్మ ఉండడు. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ లోటు లాస్ట్ మ్యాచ్లో నాకు కనిపించింది. తను ఉంటే వేరేలా ఉండేదేమో అని కూడా అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే ఎక్కువసేపు వీళ్ళు క్రీజ్ మీద ఉంటే ఓపెనర్స్ వెనక వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. సో వీళ్ళు ఇది కొంచెం ఎక్కువసేపు కనుక క్రీజ్ మీద ఉండగలిగితే మంచి రన్ స్కోర్ చేస్తే చాలు, ఇంకా టీం అయితే బాగా సెట్ అయిపోయినట్టే. టిమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా చక్కగా ఆడాడు. నాకైతే సూపర్ అనిపించింది. ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్ 42 రన్లు కొట్టాడు లాస్ట్లో, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఇక నమందిర్ కూడా చక్కగా ఆడుతున్నాడు, 2 సిక్స్లు 2 4 కొట్టాడు. అనవసరంగా వికెట్ అయితే అయిపోయాడు. తను ఉండుంటే కొంచెం ఇంకా అడ్వాంటేజ్ అయితే అయ్యేది. ఒక్కటే ఒక డిసప్పాయింట్మెంట్, హార్దిక్ పాండ్యా తన స్టైల్లో ఆడుంటే మ్యాచ్ గెలిచేదేమో అనిపించింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మనకు తెలుసు ఎంత మంచి ఫినిషరో. తను ఖచ్చితంగా ట్రోలింగ్స్ పక్కన పెడితే మాత్రం యాజ్ ఎ ప్లేయర్ తను చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తాడు. ఆ పెర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కెప్టెన్సీ కూడా GTకి ఫస్ట్ ఇయర్ ఎలా చేశాడు, ఆ కెప్టెన్సీ లేదు, అది కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను మళ్ళీ ఫామ్లోకి వస్తే కొంచెం బెటర్ అవుతుంది ఇంకా టీం. అలాగే రొమారియో షెఫర్డ్ని తీసుకొచ్చారు. లాస్ట్ మ్యాచ్లో 15 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇక బౌలింగ్ చూసుకున్నట్లయితే బేసిక్గా హార్దిక్ పాండ్యా ప్రాపర్ టైంలో ప్లేయర్స్కి బౌలింగ్ ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ తను వేయడం, బుమ్రాకి లాస్ట్లో మధ్యలో ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యూ బాల్తో మంచి పేస్ను బుమ్రాకి ఇస్తే మాత్రం తప్పకుండా వికెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రన్స్ కూడా కొద్దిగా ఆపే అవకాశం క్లియర్ కట్గా ఉంటుంది. అంత రన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే లాభం. సో అది కూడా కొంచెం ఆలోచించాల్సిందే. ఇంకపోతే బుమ్రా ఒక్కడు కొంచెం పర్వాలేదు అనిపించాడు లాస్ట్ మ్యాచ్లో. మిగతా అందరూ పూర్తిగా రన్స్ అయితే ఇచ్చేశారు. ఎవ్వరూ బాగా పెర్ఫామ్ చేయలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. లాస్ట్ 2 ఓవర్స్లో చాలా 34 రన్స్ అయితే ఇచ్చాడు. మఫాకా తీసుకొచ్చారు, 4 ఓవర్స్లో 66 రన్స్ ఇచ్చాడు, విచ్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో దానివల్ల ఎక్కువ రన్స్ అయితే వెళ్ళిపోయాయి. సో అవన్నీ కంట్రోల్ చేయాలి, మంచిగా కెప్టెన్సీ చేయాలి. బ్యాటింగ్ లైనప్ ఉంది, బాగా డెప్త్ ఉంది, బౌలర్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే గెలిచే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయి. సో ఇటు పోతే ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే, ఆర్ఆర్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో ఎవ్వరు ఒక రియాన్ పరాగ్కి ఈ ఇయర్ ఏం జరిగిందో తెలియదు, కానీ తనకు పడిన కష్టం, తను పడిన ట్రోలింగ్స్ అవన్నీ పక్కన పెట్టి ఈ ఇయర్ అయితే దుమ్ము లేపుతున్నాడు, విచ్ ఇస్ వెరీ 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 గుడ్. ఎందుకంటే తన మీద ఆ ఫ్రాంచైజ్ నమ్మకం పెట్టుకున్నందుకు అది వర్త్ అనిపించేలా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో 84 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఒక్కొక్క టైంలో 150 కూడా వస్తుంది తర్వాత ఆర్ఆర్ కనే టైంలో తను ఒక్కడు ఉండి 180 దాకా తీసుకెళ్ళాడు, 185 దాకా, విచ్ ఈస్ వెరీ గుడ్. అలాగే అశ్విన్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం వేగంగా వచ్చి బ్యాటింగ్కి వచ్చి 29 రన్స్ స్కోర్ చేశాడు, 3 సిక్స్లు అయితే కొట్టాడు. సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. తర్వాత ధ్రువ్ జురెల్ కూడా అనవసరమైన వికెట్ అయితే అయిపోయాడు పాపం. తను కూడా బాగానే ఆడుతున్నాడు. హెట్మేర్ కూడా లాస్ట్లో తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ అయితే ఇచ్చాడు.
సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే బౌలింగ్ విషయంలో మాత్రం నాకు బర్గర్‌ని తీసుకొచ్చారు. తనైతే 3 ఓవర్స్‌లో 2 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. పర్వాలేదు టీమ్ అందరూ సందీప్ శర్మ కూడా మంచి ఎకనామికల్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్ఆర్‌కి మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో ఆడినంత మాత్రాన వాళ్ళేం తక్కువ కాదు. వాళ్ళు కూడా పక్కాగా మంచి స్కోప్ ఉన్న టీమ్ అయితే అని అనుకోవచ్చు. సో 2 టీమ్స్‌లో ఎవరు గెలుస్తారంటే ఆర్ఆర్ ఆల్రెడీ మంచి ఫామ్‌లో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ నాకు ముంబై వాళ్ళు కూడా బ్యాటింగ్ డెప్త్ అయితే బాగా అనిపిస్తుంది. సో కంపేర్ చేస్తే రెండిట్లో నాకైతే ముంబైకి కొంచెం ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. సో నేను ఐయామ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్. సో మీకు ఏ టీమ్ విన్ అవుతుందని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.